చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 130 మంది విద్యార్థులు పరీక్షలకు మొత్తం విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ మోడల్ పాఠశాలలో 222 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. మిర్జాపల్లి జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 125 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 125 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి డీప్లా రాథోడ్ మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలోని నేటి నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడం జరిగిందని, నేడు తెలుగు పరీక్ష విద్యార్థులు రాయటం జరుగుతుందని, మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాల్లో 477 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా ఒక్క విద్యార్థి గైహాజరయ్యారని, విద్యార్థి అనారోగ్యంతో గైహాజరైనట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వస్తువులను ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. మండలంలో మొత్తం 3 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాలతో పాటు మీర్జాపల్లి గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మండలంలో మొత్తం 477 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 476 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ నారాయణ గౌడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నేడు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2026 సంబంధించింది 14వ తేదీ నాడు తెలుగు పరీక్ష నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఉదయమే విద్యార్థులందరూ 9 గంటలకు ఇచ్చేసి పరీక్షా కేంద్రాలకు హాజరైనారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు తిరిగి సమీక్ష చేసుకున్నాము. వాటర్, ఎలక్ట్రిసిటీ, లైటింగ్స్, బెంచెస్ ఇంకా ఇతర సౌకర్యాలన్నింటినీ కూడా చక్కగా కల్పించడం జరిగింది. శంకరంపేట మండలంలో 3 సెంటర్లకు సంబంధించి అటెండెన్స్ వివరాలు: మోడల్ స్కూల్లో ఒక్క విద్యార్థి ఆబ్సెంట్ అయ్యారు. మొత్తం 222 మంది పరీక్షలకు అలాట్మెంట్ కాగా 221 మంది హాజరయ్యారు. అదేవిధంగా మిర్జాపల్లి సెంటర్లో 125 మంది విద్యార్థులకు గాను అందరూ హాజరయ్యారు. అదేవిధంగా జడ్పీ హెచ్ఎస్ శంకరంపేట పాఠశాల యందు 130 మంది విద్యార్థులు అలాట్మెంట్ కాగా అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మొత్తానికి 477 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 476 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడం జరిగింది. ఒక విద్యార్థి తీవ్ర అనారోగ్య కారణాల వల్ల పరీక్ష నుంచి దూరం కావడం జరిగింది. విద్యార్థులందరూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాస్తున్నారు. ఎలాంటి అసౌకర్యాలు లేవని తెలియజేస్తున్నాను.